ఈ మధ్య కాలంలో చాలా చాలా జరుగుతున్నాయండి. మీ అందరికి తెలిసిందే. ఈ ప్రభావం గూడా మనందరి మీద పడతా ఉంది. ఈ మధ్య కాలంలో పెట్రోలు కొరత, డీజిల్ కొరత, ఎక్కడ చూసినా గానీ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకుల దగ్గర డీజిల్ లేదు, పెట్రోల్ లేదని జెప్పేసి క్యూలు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంతే కాకుండా ఈ గ్యాస్ గురించి కూడా ఇప్పుడు కూడా ఇంతకుముందు చాలా ఎక్కువుండేది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. అది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. గ్యాస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈ మధ్య కాలంలో ఎండలు ఎక్కువైపోయినాయి. ఎలినోనో అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు మనకు ఈ ఎండలు ప్రభావం ఏదైతుందో, ఇప్పుడే ఇంత ఎక్కువ ఉందంటే ఇంకా పోను పోను ఇంకా అది ఇంకా పెరగబోతుంది. అది ముఖ్యంగా మన ఇండియాలోనే ఎక్కువ శాతం ఎండలు పెరిగిపోతున్నాయన్నమాట. ఈ ఎండకు ఈ తట్టుకోలేకపోతున్నారు జనాలు. అసలు ఏ జీవరాశులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. అంతే కాకుండా ఈ ఏఐ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వలన చాలా ఉద్యోగాలు కోల్పోతున్నారు. చాలా మందికి లే ఆఫ్స్ చేస్తున్నారు. ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కావచ్చు, రకరకాల ప్రైవేట్ కంపెనీస్‌లో 1000 మంది ఉన్నారంటే 500 మందిని తీసేస్తా ఉన్నారు. 500 మందితోనే పని చేపించుకుంటున్నారు. ఎందుకంటే కంపెనీస్ మొత్తం నష్టాల బారిన నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకు కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాల పాటు మనకు అన్ని కంపెనీలు మూతపడ్డాయి కాబట్టి, ఆ నష్టాలను భర్తీ చేసుకోవడం కోసం ఏంటంటే చాలామంది వాళ్ళ ఉద్యోగులను తగ్గించుకొని కొద్దిగా పని భారం ఏదైతే ఉందో, అంటే ఇద్దరు చేసే పని ఒకరి మీద ఏసేస్తా ఉన్నారు. అందులో ఏందంటే మనకు కాంపిటీషన్ ఎక్కువుంది కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మందున్నారు. ఇప్పుడు బీటెక్‌లు, ఎంబీఏలు, డిగ్రీలు చేసిన వాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళకి 10 మంది ఉద్యోగులు కావాలనుకుంటే వీళ్ళేం చేస్తున్నారు, ఒక చిన్న యాడ్ ఇచ్చేస్తారు సోషల్ మీడియాలోనో, ఎక్కడన్నా పేపర్‌లలోనో, టీవీలలోనో. ఈ యాడ్ చూసి ఒక 100 మంది, 1000 మంది వస్తా ఉన్నారు ఆ ఇంటర్వ్యూ. అక్కడొచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారంటే అందులోంచి ఫిల్టర్ చేసి వీళ్ళకి కావాల్సిన 10 మందిని తీసుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూస్‌లో కూడా వీళ్ళేం మాట్లాడుతున్నారు, మీకెంత జీతం కావాలి? అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి 50,000 కావాలని చెప్పాడనుకోండి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి 30,000 కావాలని చెప్పాడనుకోండి. ఈ 50,000 వ్యక్తిని రిజెక్ట్ చేసేసి 30,000 వ్యక్తిని తక్కువ జీతం ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. మంచి స్కిల్స్, టాలెంట్ ఉన్న వాళ్ళను ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసి ఈ విధంగా ఏందంటే ఈ ఈ 30,000 జీతం ఇస్తూ 50,000 చేసే ఏదైతే పని ఉందో ఇద్దరు చేసే పని ఒకరి మీద ఏసేస్తా ఉన్నారు. ఈ పని ఒత్తిడితో తట్టుకోలేక కొంతమంది ఈ మధ్య కాలంలో ఐటీ సెక్టార్‌లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంతమంది ఆటోలు తోలుకుంటా ఉన్నారు. ఉపాధి లేకపోయినా పర్లేదు ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి. అంటే ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే, ఇవన్నీ ఎంత అంటే దారుణంగా తయారైపోతున్నాయంటే, ఇవన్నీ గూడా అంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. అంటే ఇవన్నీ గూడా ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ వాతావరణ పరిస్థితులు మారిపోవడం వలన పంటలు గూడా ఏందంటే, చాలా రైతులు గూడా నష్టపోతున్నారు. అంటే సరైన పంటలు లేవనమాట. వర్షాలు లేకపోవడం వల్ల, ఈ ఎండలు ఎక్కువైపోయి, పంటలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఇప్పుడు కొత్త పంట ఏయాలన్నా గానీ ఏసే పరిస్థితి లేదు. వీటన్నిటికి అసలు చాలా చాలా అంటే మనకు డబ్బు అనేది చాలా అవసరమండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఉపాధి చాలా అవసరం మనకు. ఏదైనా పార్ట్ టైమ్ గాని, ఫుల్ టైమ్ గాని చేసుకొని ఏదన్నా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. ఏదన్నా ఎందుకంటే ఒక 10,000 గాని, 50,000 గాని మనం సంపాదించుకున్నామంటే అది మనకు ఫ్యూచర్‌లో ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వచ్చే పిల్లలకు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళకు స్కూల్ ఫీజులని, వాళ్ళకు బుక్కులని, అవి అని, బట్టలని చాలా ఖర్చులుంటాయింక. అంటే వీటన్నిటికి ఏందంటే డబ్బనేది మెయిన్ అండి. డబ్బు సంపాదించామంటే దానికి దాదాపు 99% సమస్యలకు పరిష్కారం ఏంటంటే డబ్బు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నా గాని డబ్బున్నోడు ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైతే బాగా డబ్బులు సంపాదించుకున్నారో వాళ్ళకంతా అది ఈ ఎండ గాని, ఇప్పుడు ఎండ వచ్చినా గాని వాళ్ళు ఏసీల్లో ఉంటున్నారు. ఏసీ కార్‌లో తిరుగుతున్నారు. ఏసీ ఫ్లైట్‌లలో తిరుగుతున్నారు. ఏసీ బంగ్లాల్లో ఉంటున్నారు వాళ్ళు. ఈ ఎండలెక్కువైనా గాని. ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే, ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల. ఎండ వల్ల గావచ్చు, ఇప్పుడు ఈ గ్యాస్ కష్టాలు గాని, ఈ పెట్రోల్, డీజిల్ కష్టాలు ఎవరికున్నాయి చెప్పండి? మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ అంటే మామూలుగా ఉన్న వాళ్ళకే గదా! ఇప్పుడు రిచ్ పీపుల్‌కేమన్నా ఈ డీజిల్, పెట్రోలు, ఈ గ్యాస్ కష్టాలున్నాయా వాళ్ళకు? హ్మ్. ఏం లేవు. ఇప్పుడు స్కూల్లు ఓపెన్ అయితే వాళ్ళకేదన్నా అరే! వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టాలి గదా! డబ్బులెలా అని జెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు డబ్బు సంపాదించిన వానికి ఇప్పుడు ఏదైతే ఈ యుద్ధాలు గావచ్చు, ఏవైతే జరుగుతున్నాయో బయట, ఇవన్నీ ఏందంటే వాళ్ళ మీద ప్రభావం చూపించట్లేదు తెలుసా? యెస్. ఇవన్నీ ప్రభావం చూపించేది ఎవరంటే డబ్బు లేని వాడికే ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడం కోసం బయట అవకాశాలు లేవు. ఉన్న ఉద్యోగాలే పోతా ఉన్నాయి. ఒకవేళ మనం ఏదన్నా కొత్త ఉద్యోగానికి అప్లై చేసినా గాని ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు వాళ్ళు. మన డిగ్రీలు, మన సర్టిఫికేట్‌లు, మన ఎక్స్‌పీరియన్స్, మన స్కిల్స్, టాలెంట్ అన్నీ చూస్తారు. చూసిన తర్వాతనే కదా మనకిస్తారు. ఊరికేనే ఇస్తున్నారిప్పుడు? అందుకని హ్మ్. చెప్పేసండి, మీరు ఒకవేళ నిజంగా ఈ వీడియోను ఒక హౌస్ వైఫ్‌గా మీరు ఉండి చూస్తున్నట్టయితే, ఒక స్టూడెంట్‌గా ఉండి చూస్తున్నట్టయితే, స్టూడెంట్‌కు ఈ వు ఈ నా దగ్గర ఒక అవకాశం ఉంది. హౌస్ వైఫ్‌కి అవకాశం ఉంది. ఎంప్లాయీస్‌కి కూడా అవకాశం ఉంది నా దగ్గర. ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఉన్నారో ఖాళీగా వాళ్ళకి అవకాశం ఉంది. మీకు చదువున్నా లేకపోయినా, మీరు 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ అయినా మీకు అవకాశాలున్నాయి. పార్ట్ టైమ్ చేసుకోవచ్చు మీరు. ఫ్రీ టైమ్ చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు.
ఒక జెన్యూన్ ఆపర్చునిటీ నా దగ్గర ఉందండి. ఈ అవకాశం మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా! ఆ నంబర్‌కి హాయ్ అని వాట్సాప్ చేయండి. ఒకవేళ మీకు స్క్రీన్ మీద ఏ నంబర్ కనపడట్లేదనుకోండి, మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో అది అవును. మీ బంధువు అయ్యుండొచ్చు, మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, మీ నైబర్ అయ్యుండొచ్చు. వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఒకసారి. ఏంటి ఈ అవకాశం ఏంటి? ఏదో చెప్పారు కదా! ఇది నిజంగా జెన్యూన్ అయితే నేను చేస్తానని చెప్పేసి ఒకసారి వాళ్ళతో మాట్లాడారంటే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఏదన్నా యూట్యూబ్ వీడియో పంపిస్తారు, లేకుంటే జూమ్ లింక్ పంపిస్తారు, లేకుంటే వాళ్ళు మీ ఇంటి దగ్గరకొచ్చేసైనా సరే వాళ్ళు మీకు వివరిస్తారు మొత్తం క్లియర్‌గా. మొత్తం విన్న తర్వాత మీకిది నచ్చిందంటే మీరు పార్ట్ టైమ్ గాని, ఫ్రీ టైమ్ గాని, ఫుల్ టైమ్ గాని స్టార్ట్ చేసుకోండి. ఓకే. ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేదండి. ఎటువంటి రెన్యువల్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ఏముండదు. ఫ్రీ జాయినింగ్ ఉంటది. మొత్తం విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి. మంచి అవకాశం ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే నాతో పాటు దాదాపుగా ఒక 120 మంది పైనే ఉన్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఒక లైవ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందాకనే ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ నేను ఒక ట్రైనింగ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి అందరూ కూడా హాయ్, హాయ్ చెప్తున్నారు చూడండి మా వాళ్ళు. సార్ సార్. ఇందులో ఎంతోమంది రిటైర్డ్ అయిన వాళ్ళున్నారు చూడండి. ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతోమంది. బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు ఇందులో. చూడండి. వీళ్ళందరూ హ్యాపీగా పనిచేసుకుంటున్నారండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రకరకాల చోట్ల నుంచి ఉన్నారు. చిన్న పల్లెటూరుల నుంచి ఉన్నారు కొంతమంది. చిన్న చిన్న మండలాలు, జిల్లాల నుంచి రకరకాల పీపుల్ దాదాపు 120 మంది పైన ఉన్నారు ఈ మీటింగ్‌లో. వీళ్ళందరూ నాతో కలిసి పనిచేస్తున్నారండి. ఒక మంచి గ్లోబల్ కంపెనీతో మేము టైప్ అయి పనిచేస్తున్నాము. వర్క్ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. మంచి గైడ్‌లైన్స్ ఉంటది. మొత్తం నేర్పిస్తాం మీకు. మీకేం తెలియకపోయినా గాని అన్నీ నేర్పిస్తాం. ఫస్ట్ మీరేం చేస్తారంటే దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఓకేనా? వెంటనే మీరు ఒకవేళ మీకు నంబర్ కనపడిందంటే హాయ్ అని వాట్సాప్ చేయండి. ఒకవేళ నంబర్ లేదు డైరెక్ట్‌గా మీకు వీడియో ఎవరైనా పంపించారంటే వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి.